తాతయ్య గారు నేను రాను. ఏడాదికోసారి వచ్చి మరుక్షణమే వెళ్ళిపోతారుగా, మీ మీద కోపం అందుకే. తప్పమ్మా, తాతయ్య గారు మహాపురుషులు, ఏడాదికోసారైనా వారి ఆశీర్వాదం పొందాలి. వచ్చి నమస్కారం చెయ్యి. జన్మ సాఫల్య సిద్ధిరస్తు. ప్రాణికోటిని దావాగ్గిలా ఆకర్షించే ఈ లోకోత్తర రూపం ఎవరికి తాపం కలిగిస్తుందో, మరెవరి పాలిట శాపంగా పరిణమిస్తుందో. కారణ జన్మురాలు చందనగంధి జరగబోయే జగన్నాటకానికి నాంది పలికే సమయం వచ్చేంత వరకు ఆడు. నోరు లేని నీ నేస్తాలతో చెలగాటం ఆడు. 16 ఏళ్ల నాడు మాకు నదీ తీరాన లభించిన ఈ అనాథ శిశువే ఈ అంగనామణి అంటే మాకు నమ్మశక్యం కాకుండా ఉంది. కపాల చందనగంధి అనే నామకరణం చేసి ఈ పసిబాలను నా చేతికి అందిస్తూ తమరే శాసించారో అలాగే చేశాను ఆచార్య. మొదట వేపరసంతో గర్భగోళాన్ని పరిశుద్ధం చేశాను. తరువాత ఉల్లి రసంతో అర్ధరేణు పాశానం తినిపించడం ఆరంభించాను. అలా అలా చివరికి మహానాగ విషాన్ని పాయసంలా ఆరగించేటట్టు చేశాను. అంతేకాదు, రూపురేఖలో గాని రంగులో గాని ఏ మార్పు రాకుండా ఉండేందుకు నిరంతరం సుగంధ పాల చూర్ణం తినిపించాను ఆచార్య. తాను విషకన్య అయినట్లు చందనగంధి గుర్తించిందా? లేదు, ఆ అవకాశాన్ని నేను ఇవ్వలేదు. ఆ తర్వాత కార్యక్రమం ఏమిటో సెలవివ్వండి ఆచార్య. కాలోరగ సన్నిభమైన ఈ కన్యామణి ఎవరి ఆయుష్కాలమును అంతము చేయుటకు నిర్దేశింపబడినదో ఆ శలభము ఈ విషాగ్ని చెటలలో భస్మమయ్యే వరకు ఓర్పు వహించి, ఆ తర్వాత నీకు అరణ్యవాసం నుంచి విముక్తి, నీ శ్రమకు తగిన సన్మానం. మరొక మాట, దైవోపహతుడైన ఆ జీవుడు ఈ ఆశ్రమ వాటికలో ప్రవేశించినప్పుడు జరగవలసినది చందన దర్శనం. నీవు కానీ మరే విష జంతువు గాని కంటపడరా. సరే, సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా